హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈరోజు మీ ముందుకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో వచ్చా. ఈ రోజు తెలుగు టైటన్ వర్సెస్ పునేరి పల్టన్స్ యొక్క మ్యాచ్ అవుతుంది. ఈ మ్యాచ్ తెలుగు టైటన్ చాలా ఇంపార్టెంట్. సో ఈ మ్యాచ్లో తెలుగు టైటన్ రైడర్స్ అయిన భరతుడ ఎన్ని పాయింట్స్ చేస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇంకా వీడియోలోకి వెళ్తే తెలుగు టైటన్ హైలైట్ గేమ్ ఆడిందని చెప్పాలి పట్నా పైరేట్స్ మీద. ఇంకా మన నెక్స్ట్ టార్గెట్ పునేరి పల్టన్స్. ఇంకా వీళ్ళతో గెలిస్తే ఫైనల్కి వెళ్ళి చూసుకుందాం మావా ఢిల్లీతో. ఇంకా నిన్న మ్యాచ్లో ఏమైందో దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. తెలుగు టైటన్ వర్సెస్ పట్నా పైరేట్స్ ఈ మ్యాచ్ పక్కాగా గెలుస్తుందని నేనైతే చాలా కాన్ఫిడెంట్గా చెప్పాను మావా. దానికి కామెంట్స్లో చాలా మంది నెగిటివ్గా చెప్పారు. మనం లాస్ట్ వీడియోలో అయ్యాన్ ఒక్కరిని టార్గెట్ చేస్తే సరిపోతుంది పట్నా పైరేట్స్ మీదని. దానికోసం చాలా మంది నెగిటివ్గా అనుకున్నారు మావా. నవదీప్ అండ్ అంకిత్ లాంటి టాప్ ప్లేయర్స్ ఉన్నారు పట్నా పైరేట్స్లో. అలాంటి డిఫెన్స్ ఏమవుతుంది మావా అని చాలా నెగిటివ్గా మాట్లాడారు. కానీ అలాంటి ప్లేయర్స్ గురించి నేను ఎక్కడా నెగిటివ్గా అయితే మాట్లాడుకోలేదు. ఒక అయ్యాన్ని టార్గెట్ చేస్తే సరిపోతుందని చెప్పారు. వాళ్ళందరికీ నేను కాదు, డైరెక్ట్గా తెలుగు టైటనే ఆన్సర్ ఇచ్చింది. వాళ్ళు ఎంతైనా డిఫెన్స్ మావా. డిఫెన్స్ నుంచి అయితే మ్యాచ్ గెలవడం చాలా కష్టం. రైడింగ్ ప్లస్ డిఫెన్స్ ఈ రెండు కలిసి ఆడితేనే గెలుస్తుంది. ఇది తెలుగు టైటన్ మరొకసారి ప్రూవ్ చేసింది. అయ్యన్ ఫైనల్గా 22 పాయింట్స్ చేసిన 6 అన్సక్సెస్ఫుల్ రైడింగ్ కూడా ఉంది. సో దానివల్ల మ్యాచ్ అయితే గెలిచిందని చెప్పాలి తెలుగు టైటన్. వాళ్ళ సెకండ్ రైడర్ అండ్ థర్డ్ రైడర్ అయితే ఒక్క ప్లేయర్ కూడా కనిపించలేమో. ఒక అయ్యాన్ ఒక్కడే పర్ఫార్మెన్స్ చేశాడు. అండ్ డిఫెన్స్లో కూడా నవదీప్ కూడా వన్స్ అగైన్ హైఫై చేశాడు. బట్ ఫైనల్లీ తెలుగు టైటన్ అయితే గెలిచింది మావ. చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది మ్యాచ్. ఇంకా ఈ మ్యాచ్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఇంకా ఫస్ట్ పట్నా పైరేట్స్ స్టార్టింగ్తో లీడింగ్కి వెళ్ళిపోయింది మావ. కొంచెం టెన్షన్గా అనిపించింది ఆ టైంలో. బట్ తెలుగు టైటన్ కంబ్యాక్ అయితే వేరే లెవెల్ ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్ 10 మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా పట్నా పైరేట్స్కి ఛాన్స్ అయితే ఇవ్వలే మ్యాచ్లో. వాళ్ళు జస్ట్ ఫస్ట్ 10 మినిట్స్ మాత్రమే ఆపారు మావ తెలుగు టైటన్ని. ఇంకా తెలుగు టైటన్ మాస్ కంబ్యాక్ ఇచ్చిందని చెప్పాలి. మెయిన్గా భరతుడ, మనందరం ముద్దుగా పిలుచుకున్న బాహుబలి భరతుడు అయితే అద్దరు కొట్టాడని చెప్పాలి. ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ కీలక పాత్ర పోషించాడు మావ. మన టీం హెడ్ కోచ్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఈ మ్యాచ్ గెలిచిన తర్వాత. తన కోసం అండ్ టీమ్ ఫ్యాన్స్ కోసం అయితే భరతుడ చాలా కష్టపడుతున్నాడని చెప్పాలి. భరతుడ లాంటి ప్లేయర్స్ మన టీంలో ఉండడం చాలా అదృష్టం అని చెప్పాలి తెలుగు టైటన్స్. ఇంకా నిన్న మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే తెలుగు టైటన్ నుంచి భరతుడ టోటల్గా 23 పాయింట్స్ చేశాడు మావ. అండ్ సెకండ్ రైడర్గా విజయ్ మాలిక్ కూడా జస్ట్ 5 పాయింట్స్ చేశాడు. బట్ ఇక్కడ మనం చూడాల్సింది 5 పాయింట్స్ కాదు, క్యాప్టెన్సీ. ఏ సిచ్యువేషన్లో ఎలా ఆడాలో బాగా కనిపించిందని చెప్పాలి విజయ్ మాలిక్ నుంచి. మాక్సిమం భరతుడు ఉన్నప్పుడల్లా భరతుడనే రైడింగ్ పంపించాడు. విజయ్ మాలిక్ అయితే ఎక్కువ అగ్రెషన్ అయితే తీసుకోలేము. ఇది ఒక బెస్ట్ స్ట్రాటజీ అని చెప్పాలి విజయ్ మాలిక్ నుంచి. అండ్ కమింగ్ టు డిఫెన్స్ అయితే శుభం షిండే వన్స్ అగైన్ అదరగొట్టాడని చెప్పాలి. అయాన్ని ఒక సోలో ట్యాకిల్ చేశాడు మావా. అదైతే వేరే లెవెల్ అని చెప్పాలి. అదరగొట్టాడని చెప్పాలి వైస్ కెప్టెన్ అయిన శుభం షిండే. అండ్ కమింగ్ టు అజిత్ పవార్, తన పవర్ ఏంటో మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేశాడు మావా ఈ మ్యాచ్లో. ఇంకా మనం ప్రివ్యూలో మాట్లాడుకున్నట్లే అంకిత్ కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈరోజు. మన డిఫెన్స్ అయితే ఈరోజు చాలా అదరగొట్టింది. మెయిన్గా అయాన్ లాంటి రైడర్స్ కూడా భయపడ్డారు మావా ఈ డిఫెన్స్ ముందు. తన నుంచి ప్రతిసారి అగ్రెసివ్ రైడింగ్ అయితే చూడలేకపోయినాం. ఇలాంటి డిఫెన్స్తో నెక్స్ట్ పునేరి పల్టన్స్ ఎలా ఆడుతుందో వెయిట్ చేస్తున్నా నేనైతే. ఇంకా ఫైనల్లీ తెలుగు టైటన్ పట్నా పైరేట్స్ మీద గెలిచింది. కానీ ఏ మాటకి ఆ మాట మావా. పట్నా పైరేట్స్ అయితే ఈ సీజన్లో 1% మాత్రమే ఛాన్స్ ఉంది ప్లే ఆఫ్స్లో సెలెక్ట్ అవ్వడానికి. ఒక మనిషి అనుకుంటే ఏమైనా చేయగలడని మరొకసారి ప్రూవ్ చేసింది పట్నా పైరేట్స్ టీం. ఇది మావా పట్నా పైరేట్స్ అండ్ తెలుగు టైటన్ మ్యాచ్ విషయం. ఇంకా ఈ రోజు జరుగుతున్న పునేరి పల్టన్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఈ మ్యాచ్ కానీ తెలుగు టైటన్ గెలిస్తే డైరెక్ట్గా ఫైనల్కి. ఇంకా మనల్ని ఆపేటోడు ఎవరూ ఉండరు మావా. సో దాని గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ మన ఫస్ట్ సెగ్మెంట్ మ్యాచ్ యొక్క డీటెయిల్స్. ఈ మ్యాచ్ ఈ రోజు జరుగుతుంది మావా ఎట్ 8 o'clock. సేమ్ నిన్న మ్యాచ్ టైమింగ్సే. ఇది మ్యాచ్ యొక్క డీటెయిల్స్ మావా. ఇంక ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ విషయానికి వచ్చేసరికి హెడ్ టు హెడ్ రికార్డ్స్. పునేరి పల్టన్ అండ్ తెలుగు టైటన్ టోటల్ పీకేఎల్ కెరియర్లోనే 23 మ్యాచెస్ ఆడేమో. అందులో పునేరి పల్టన్ 14 మ్యాచెస్ గెలిస్తే తెలుగు టైటన్ 8 మ్యాచెస్ గెలిచాయి. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఒక టై ఉంది. ఇది ఓవరాల్ పీకేఎల్ కెరియర్ ఆఫ్ హెడ్ టు హెడ్ రికార్డ్స్. ఇంకా లాస్ట్ సీజన్ విషయానికి వస్తే లాస్ట్ సీజన్లో 2 మ్యాచెస్ అయ్యాయి వీళ్ళిద్దరి మధ్య. ఆ 2 మ్యాచ్లు కూడా తెలుగు టైటన్ గెలిచింది మావ. ఇంకా అందులో ఒక మ్యాచ్ అయితే చాలా క్లోజ్గా జరిగింది. పునేరి పల్టన్ 33 పాయింట్స్ చేస్తే తెలుగు టైటన్ 34 పాయింట్స్తో గెలిచింది ఆ మ్యాచ్ని. ఇంకా అదే సీజన్లో నెక్స్ట్ మ్యాచ్ విషయంలో తెలుగు టైటన్ అయితే వన్ సైడ్ చేసిందని చెప్పాలి. ఇది లాస్ట్ సీజన్లో జరిగిన మ్యాచెస్. అండ్ కమింగ్ టు దిస్ సీజన్, ఈ సీజన్లో కూడా 2 మ్యాచెస్ అయ్యేమో. ఈ 2 మ్యాచెస్లో ఒక మ్యాచ్ పునేరి పల్టన్ గెలిస్తే ఇంకొక మ్యాచ్ తెలుగు టైటన్ గెలిచింది. కానీ తెలుగు టైటన్ గెలిచిన ఒక మ్యాచ్లో కూడా పునేరి పల్టన్ వాళ్ళ స్ట్రాంగ్ 7తో అయితే రాలే. వాళ్ళ సెకండ్ బెంచ్ స్ట్రెంత్ స్టార్టింగ్ 7తో వచ్చింది. ఆ మ్యాచ్ కూడా ఈజీగా గెలవాల్సిన తెలుగు టైటన్ కొన్ని తప్పుల వల్ల చాలా తక్కువ లీడ్తో మాత్రమే గెలిచింది. ఇంకా ఈ సీజన్లో తెలుగు టైటన్ అండ్ పునేరి పల్టన్ జరిగిన మ్యాచ్లో పునేరి పల్టన్ గెలిచిన మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఆ మ్యాచ్లో 2 టీమ్స్ యొక్క స్టార్టింగ్ 7 అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మెయిన్గా పునేరి పల్టన్. ఇంకా ఆ మ్యాచ్లో టాప్ పర్ఫార్మెన్స్ అయితే వాళ్ళ రైడర్స్ అయితే అదరగొట్టారేమో. వాళ్ళ టాప్ 3 రైడర్స్ టాప్ 3 పర్ఫార్మెన్స్ చేశారని చెప్పాలి. అస్సలమినంద 7 పాయింట్స్ అయితే ఆదిత్య షిండే 5 పాయింట్స్ అండ్ పంకజ్ 5 పాయింట్స్. ఇది మా టాప్ 3 రైడర్స్ విషయం. వీళ్ళ ముగ్గురిని ఆపడం చాలా కష్టమవుతుంది ఏ టీంకైనా. ఒక రైడర్ అవుట్ అయితే మరొక రైడర్, మరొక రైడర్ అవుట్ అయితే మరొక రైడర్. ఇలా వీళ్ళ ముగ్గురు రావడంతో తెలుగు టైటన్ డిఫెన్సే కాదు, ఎలాంటి డిఫెన్స్ అయినా కొంచెం కంగారు పడాల్సింది.
దీనికోసం మెయిన్‌గా తెలుగు టైటన్ డిఫెన్స్ అండ్ కోచింగ్ స్టాఫ్ అయితే బాగా ప్లాన్ చేసుకుంటూ రావాలి ఈరోజు మ్యాచ్ కోసం. ఇంకా డిఫెన్స్ విషయానికొచ్చినా ఆ మ్యాచ్‌లో విశాల్ భరద్వాజ్ హై పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి. టోటల్‌గా 6 టాకిల్ పాయింట్ చేశాడు మావ. అండ్ సెకండ్ డిఫెండర్‌గా గౌరవ్ కూడా టోటల్‌గా 7 పాయింట్స్ టాకిల్ చేశాడు. వీళ్ళిద్దరైతే గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆ మ్యాచ్‌లో. మెయిన్‌గా విశాల్ భరద్వాజ్ వల్లనే ఆ మ్యాచ్ ఓడిపోయిందని చెప్పడంలో సందేహం అయితే లేదు మావ. ఇంకా తెలుగు టైటన్ విషయానికొస్తే తెలుగు టైటన్ నుంచి భరత్ కూడా టోటల్‌గా 12 పాయింట్ చేశాడు ఆ మ్యాచ్‌లో. అండ్ కమింగ్ టు విజయ్ మాలిక్ కూడా 7 పాయింట్ చేశాడు మావ. ఇంకా డిఫెన్స్ విషయానికొచ్చినా మెయిన్‌గా ఆ మ్యాచ్‌లో అదరగొట్టాడని చెప్పాలి అవిదుహాన్. టోటల్‌గా 4 పాయింట్ చేసి ఆ స్కోర్ డిఫరెన్స్‌ని తగ్గించాడని చెప్పాలి. అండ్ అజిత్ పవార్ అండ్ అంకిత్ కూడా ఇద్దరు కలిసి 2 పాయింట్స్ అయితే చేశారు. మెయిన్‌గా ఆ మ్యాచ్‌లో శుభం షిండే పర్ఫార్మెన్స్ అయితే చేయలేము. జస్ట్ 1 పాయింట్ మాత్రమే చేసి చాలా మూడ్ ఆఫ్‌గా కనిపించాడు. ఎందుకంటే అస్లం మినందర్ అండ్ ఆదిత్య షిండే, పంకజ్ వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఫాస్ట్ రైడర్స్. ఇలాంటి రైడింగ్ ముందు శుభం షిండే అయితే చాలా అటాక్టివ్‌గా ఉంటాడు. సో, ఇలాంటి రైడర్స్ ముందు అడ్వాన్స్ టాకిల్ చాలా చేస్తాడు శుభం షిండే. అందుకే ఈ మ్యాచ్‌లో అలాంటి అడ్వాన్స్ టాకిల్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇది వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మ్యాచెస్. ఇంకా ఈరోజు ఎలా ఆడుతుందో చూద్దాం. ఇంకా మన నెక్స్ట్ సెగ్మెంట్ 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ముందుగా మనం పునేరి పల్టన్ యొక్క స్టార్టింగ్ 7 ఏంటో చూద్దాం వాళ్ళ టాప్ 3 రైడర్స్ విషయానికొస్తే ఇందాక చెప్పుకున్నట్లే కెప్టెన్‌గా అస్లామినందర్, ఆదిత్య షిండే అండ్ పంకజ్. వీళ్ళ టాప్ 3 రైడర్స్ అయితే అదరగొట్టారని చెప్పాలి ఫైనల్‌కి వెళ్ళిన ఢిల్లీ టీమ్ కన్నా వీళ్ళ రైడర్స్ ఇంకా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నారు. ఏ రైడర్‌ని కూడా ఏ టైంలో తక్కువ అంచనా వేయొద్దు. అలా చేస్తే మ్యాచ్ ఓడిపోవడం అయితే పక్కా. ప్రతిసారి చాలా సీరియస్‌గా ఆడాలి. ఇంకా వీళ్ళ డిఫెన్స్ విషయానికొచ్చినా 4థ్ పొజిషన్‌లో అభినేష్, 5థ్ పొజిషన్‌లో గుర్దీప్, 6థ్ పొజిషన్‌లో గౌరవ్ అండ్ 7థ్ పొజిషన్‌లో విశాల్ భరద్వాజ్. ఇది పునేరి పల్టన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ఇంకా వీళ్ళ రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసుకున్న మొన్న జరిగిన క్వాలిఫైయర్ 1లో ఆదిత్య షిండే అయితే అదరగొట్టాడు తన సూపర్ 10తో మ్యాచ్‌నైతే చాలా క్లోజ్‌గా తీసుకొచ్చాడు. అండ్ సెకండ్ రైడర్‌గా పంకజ్ కూడా బాగానే ఆడాడని చెప్పాలి. అండ్ అస్లాం మినందర్ కెప్టెన్‌గా అయితే ఏ టైంలో ఎవరిని పంపించాలో బాగా తెలుసు తనకన్నా తన కొలీగ్స్ అయిన ఆదిత్య షిండే అండ్ పంకజ్‌ని ఎక్కువగా పంపిస్తున్నాడు. ఇది వీళ్ళ రైడింగ్ విషయం. అండ్ కమింగ్ టు డిఫెన్స్‌లో కూడా అభినేష్, గౌరవ్ అండ్ గుర్దీప్ వీళ్ళ ముగ్గురు అదరగొడుతున్నారని చెప్పాలి డిఫెన్స్‌లో. సో, వీళ్ళ స్టార్టింగ్ 7 అయితే సూపర్‌గా సెట్ అయింది. వీళ్ళని ఇక్కడ కొడితే ఇంకా డైరెక్ట్‌గా ఫైనల్సే. ఇంకా ఇప్పుడు మనం తెలుగు టైటన్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7 విషయానికొద్దాం. ఇంకా వీళ్ళ టాప్ 3 రైడర్స్‌గా విజయ్ మాలిక్, భరత్ హుడా అండ్ చేతన్ సాహు. ఇంకా డిఫెన్స్ విషయానికొస్తే అవిదుహాన్, అంకిత్, అజిత్ పవార్ అండ్ శుభం షిండే. ఇంకా ఈ మ్యాచ్‌లో విజయ్ మాలిక్ కూడా కెప్టెన్‌గా అదరగొట్టాలని చెప్పాలి. అప్పుడే మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్‌గా ఈ మ్యాచ్ మన డిఫెన్స్‌తో కాదు రైడింగ్‌తో గెలవాలి. నిన్న జరిగిన మ్యాచెస్‌లో శుభం షిండే, అజిత్ పవార్ అండ్ అంకిత్ వీళ్ళ ముగ్గురు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. కానీ పునేరి పల్టన్ యొక్క రైడింగ్ చూశాక మన డిఫెన్స్ కాదు ఇంకా తెలుగు టైటన్ రైడింగ్ ఆడితేనే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒక్క భరత్ కూడా పర్ఫార్మెన్స్ ఇస్తే సరిపోదు ప్రతి ఒక్క ప్లేయర్ పర్ఫార్మెన్స్ చేయాలి. ఇది 2 టీమ్స్ యొక్క స్ట్రాంగ్ స్టార్టింగ్ 7. ఇంకా పునేరి పల్టన్ మీద తెలుగు టైటన్ ఎలాంటి ప్లానింగ్స్‌తో రావాలంటే మెయిన్‌గా వాళ్ళ రైడర్స్ అయితే అదరగొడుతున్నారు ప్రతి మ్యాచ్‌లో. సో, దానికోసం ఆదిత్య షిండే అండ్ పంకజ్‌ని బాగా టార్గెట్ చేయాలి. అస్లాం మినందర్ అయితే రీసెంట్ మ్యాచెస్‌లో తను స్లో అయ్యాడనిపిస్తుంది. కానీ ఈ మ్యాచ్ మొత్తంలో ఎక్కడ కూడా లూజ్ అనే విషయం అయితే ఉండొద్దు తెలుగు టైటన్ నుంచి. అది డిఫెన్స్‌లోనే అవ్వని లేదంటే రైడింగ్‌లోనే అవ్వని. ఇంకా తెలుగు టైటన్ రైడింగ్ విషయానికొస్తే విజయ్ మాలిక్ అయితే 6 ఆర్ 7 ప్లేయర్స్ ఉన్నప్పుడు మాత్రం వెళ్ళాలి వెళ్ళి బోనస్ ప్లస్ పాయింట్‌తో రావాలి పక్కా. అప్పుడే మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే ఉన్నాయి. మాక్సిమం భరతుడు అవుట్ ఆఫ్ ది కోర్ట్ చేయాలని పునేరి పల్టన్ ప్లానింగ్స్‌తో వస్తారు. తనని బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలి తెలుగు టైటన్. ఇంకా ఈ మ్యాచ్‌లో మీరెవరు గెలుస్తారనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. పునేరి పల్టన్ అండ్ తెలుగు టైటన్ ఈ 2 కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. ఇంకా నన్ను అడిగితే యాస్ ఏ తెలుగు టైటన్ ఫ్యాన్‌గా 60% తెలుగు టైటన్ గెలుస్తదని చెప్తున్నామా. బట్ పునేరి పల్టన్ కూడా చాలా స్ట్రాంగ్‌గానే ఉంది. ఎక్కడ ఈజీ అయితే తీసుకోవద్దు మ్యాచ్‌ని. మెయిన్‌గా స్టార్టింగ్ ఫ్రమ్ తెలుగు టైటన్ రైడర్స్ అండ్ డిఫెన్స్ స్ట్రాంగ్‌గా ఉంటేనే గెలిచే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇది 2 టీమ్స్ యొక్క మ్యాచ్ ప్రివ్యూ. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ.